Prepare for war. First step, a better lawyer. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ యూస్లెస్. నాకు ఒక కొత్త లాయర్ అవసరం. మన సింధీలో ఒకడున్నాడు, రామ్ మూల్చంద్ జట్మలాని. వాట్ డూ యూ వాంట్? ఐ వాంట్ కావస్ మాణిక్ షా నానావటి హంగ్ టిల్ డెత్. హిందూ. జ్యూరీలో ఎక్కువగా హిందూసే ఉండాలి, లేదా సింధీస్. జాతికి దీనికి సంబంధం ఏంటి? డిఫెన్స్ కి ఓకే, ప్రాసిక్యూషన్ కి ఓకే. మెంబర్స్ ఆఫ్ జ్యూరీ, మీ అందరికీ నా స్వాగతం. 5 Hindus, 2 Parsis, 1 Christian, 1 Anglo-Indian. రూసీ కరంజియా మ్యారీడ్ ద మీడియా టు ద జ్యుడిషియరీ. ఒక మర్డరర్ని విక్టిమ్ చేసేశారు. ఈ కేసుని స్కాండల్ చేశారు. మై లాట్, నేను ఎప్పుడూ ఒక పబ్లిక్ సర్వెంట్గా యూనిఫామ్ ఇంకా గవర్నమెంట్ గన్నం చూస్తే నేను భయపడిపోతాను. అదే భయం ఈరోజు మన ప్రజల దగ్గర గాలిలాగా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇలా చూడండి చందు, తరువాత లైన్ చాలా ఇంపార్టెంట్. కమాండర్ కావస్ నానావటి యూనిఫామ్ని, గవర్నమెంట్ గన్నని తన సొంత ఆస్తిగా భావించి వాడుకున్నారు. ప్రేమ్ అగుజాపై పగ సాధించడానికి హఠాత్తుగా ఈ ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ని హత్య చేశారు. ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర రిక్వెస్ట్స్ దట్ కమాండర్ కావస్ మాణిక్ షా నానావటి be hung to death for the cold-blooded, brutal murder of Prem Agwandas Aguja. It was calculated act of revenge. The state of Maharashtra accused Commander Kawas Nanavati for having killed Prem Bhagavan Das Ahuja in an unfortunate incident caused by anger and provocation. అన్ఫార్చునేట్ ఇన్సిడెంటా? హ్యాంగ్ ఆఫ్ ప్రొవొకేషన్. రామ్, మీరు చెప్పిన స్టేట్మెంట్ని ఆయన మార్చేశారు. ఆయన నా స్టేట్మెంట్ మాత్రమే మార్చలేదు, కేసునే మార్చేశారు. కమాండర్ కావస్ మాణిక్ షా నానావటి, సెక్షన్ 302 ప్రకారం మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ చేయబడింది. హౌ డు యూ ప్లీడ్ కమాండర్? కమాండర్ కావస్ మాణిక్ షా నానావటి, సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్ మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. The fucking honorable has killed my brother. He is not a killer. He is a hero. సోల్జర్ ఎప్పుడు బార్డర్లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని The ఒప్పుకోలేను. nation is family is under threat. He kills. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పుల ఊరంతా వ్యాపిస్తోంది. Prem loved me. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశారు. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్లి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. Yes. Chase lawyer. నా కోసం కన్సిడర్ చేయండి. ఈ ప్రపంచంలోనే I hate not feeling కావస్ guilty. మాణిక్ షా నానావటి. Hung to death. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. Sir, what did Kawas say? Impatient. So impatient. Your generation. గిల్టీ లేదా నాన్ గిల్టీ అని కేస్ రిపోర్ట్లో రాస్తుంది, ఇంటర్నెట్లో కూడా రాస్తుంది. అందరూ చదివారు. నువ్వు చదువుంటావు, చదివావా లేదా? Yeah, of course, sir. Kawas said that... Point is not Kawas said. The point is what happened before Kawas came to the court. So many players playing this game. Kawas was just a part. కావస్ నేను నాకు మీరు ముందే తెలుసు. గుడ్. మీరు ఇక్కడేం చేస్తున్నారు?
ఐఎమ్ హియర్ ఫర్ ద ఫీస్ట్. మీకోసం నేను ఇది చేస్తున్నాను. టుమారో ఆఫ్టర్ ఆల్ ఈ దేశపు హీరో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ డిజర్వ్ ద గుడ్ ఫీస్ట్, డజంట్ హీ? నేను ఇంటికి వెళ్ళను. బికాజ్ యు ఆర్ గిల్టీ. మీరే హత్య చేశారు అని. బట్ యు స్టిల్ నీడ్ ద ఫీస్ట్ బికాజ్ యు గాట్ టు ఫీడ్ ద బీస్ట్. రబిష్. యాక్సెప్టెడ్ కావస్. మీ లోపల ఓ బీస్ట్ ఉన్నాడు. 20 నిమిషాల్లో మీరు నేవల్ బేస్కి వెళ్ళి మీ ఓన్ గన్ని మీరు తీసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి మీ వైఫ్ లవర్ని షూట్ చేశారు. వై డిడ్ యూ డూ దాట్? ఎందుకంటే మనం మగవాళ్ళం, మనం ఇలాగే చేస్తాం. ఎవరైనా మన ప్రాపర్టీని కాజేయాలని చూస్తే మనం ఏం చేస్తాం? విల్ కిల్ ద బాస్టర్డ్. నేవీలో కూడా ఇదే కదా బోధిస్తారు. గో అండ్ కిల్ ద ఎనిమీ హూ ట్రయింగ్ టు గ్రాబ్ యువర్ ల్యాండ్ అండ్ ప్రేమ్ ట్రెస్పాస్డ్ యువర్ ప్రాపర్టీ. Sylvia isn't my property. She's my wife. అండ్ హీ స్లెప్ట్ విత్ యువర్ వైఫ్. నేను అర్థం చేసుకోగలను కావాస్, ఎందుకంటే నాలోనూ అదే బీస్ట్ ఉన్నాడు. అండ్ ఐ కెన్ ప్రామిస్ ద బీస్ట్ ఈజ్ నాట్ గిల్టీ. బిలీవ్ ఇట్. ఇట్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ లైఫ్స్. There's the door. Please leave. ఇంకొకసారి ఆలోచించండి కావాస్. యూ హ్యావ్ ఎ గుడ్ డే. It's amazing, right? The beer? Yeah, that's him. And the fact that we got along so well. But all good things come to an end. And so does my journey here. Well, you still have this evening left. And I want to make the most out of it. How so? By brushing up your Telugu. You think I need to learn a second language? And I mean, because you like me. I do. Mr. Nanavati? It's Nanavati. ఏంటి సార్, అతను ఒప్పుకున్నాడా? హోప్ఫుల్లీ. సార్, నిజంగానే మీరు అతని ఫ్యామిలీని కేర్ చేస్తున్నారా? ఐ మీన్, వాడిని కన్విన్స్ చేయడం కోసం జైలు వరకు వచ్చారే. ద ఓన్లీ థింగ్ ఐ కేర్ అబౌట్ ఓమీ ఈజ్ ద కేస్ అండ్ ద బ్లిట్స్. ఈ కేసు నిప్పు లాంటిది. నేను జస్ట్ నూనె పోస్తానంతే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఇందులో అందరికీ లాభం ఉంది. మనకుంది, బ్లిట్స్కుంది, కావస్కుంది, అతని ఫ్యామిలీకి ఉంది. సో వీఆర్ గోయింగ్ ఎనీవేర్ ఆర్ వీఆర్ నాట్. ఓ సారీ సార్. కాల్డ్గ్రా, కేసు ఎలా జరుగుతుంది? ఇప్పుడే స్టార్ట్ అయింది నాన్న. పెద్ద ప్రాబ్లమాటిక్ కేసు కాదు, కానీ ఈ కేసులో వాదించొద్దని శీతల్ అంటోంది. వకీల్ అన్నాక కేసు వాదించి తీరాలి. ఎగ్జాక్ట్లీ. పెళ్ళయ్యాక కూడా అన్ని విషయాలు ఇలాగే చేస్తావా ఏంటి? మీరు చెప్పేది కరెక్టే నాన్న. ఈ విషయం నన్ను అడగాలేంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా. లేదు మావయ్య, పెళ్లి తర్వాత హీల్ ఓన్లీ పెయింట్. దాట్స్ వై ఐఎమ్ మ్యారీయింగ్ హిమ్. విన్నావా? మిస్టర్ కండాలవాలా, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఇక్కడికా? ఇక్కడికి ఎవరు వచ్చుంటారు? కాల్. మిస్టర్ కరాంజియా, మీకు నేను ఇక్కడ ఉంటానని ఎలా తెలుసు? Lucy knows everything. That's what they say. How is your father doing? Come to the point, Mr. Karanjia. కావస్ చంటిపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. He wants to plead guilty. And I want you to convince him not to plead guilty.
మిస్టర్ కరాంజియా, నేను ఒక లాయర్, మీడియేటర్ని కాను. ఆయన గిల్టీ ఫీల్ అయితే దానికి నేనేం చేయలేను. బట్ ఈ ప్లీడ్స్ నాన్ గిల్టీ. దెన్ ఐ అష్యూర్ యూ, నా వల్ల అయింది ఖచ్చితంగా చేస్తాను. బట్ ద క్వశ్చన్ స్టిల్ రిమైన్ ద సేమ్. హౌ డు వి బ్లేస్ ద గన్స్? సిల్వియా కావస్ని మీట్ అయ్యేలా చేయండి. అండ్ విత్ ద కిడ్స్. Sylvia, I'm Vidya. I know who you are. Stay in the car. I've come here as Mimi's friend. ఒకప్పుడు నువ్వు అంతేగా. I have to go. I just have one question for you. Is Kavas pleading guilty tomorrow? I have no idea. Well, you should, Sylvia. Mimi's life has ended because of you. How are you so indifferent? Or did you never love Prem? Don't you dare say that. If you really did love him, then convince your husband to plead guilty tomorrow. My kids are waiting. Of course. It's so easy for you to run away. Just think about Mimi once. కావస్ని కలిశారా? వాడు మీతో ఏమన్నాడు? కోర్టులో రేపు వాడేం చెప్తాడు? కావస్ని తలుచుకుని ఏ విషయం కోసం గర్వపడ్డానో ఇప్పుడు తలుచుకుని భయపడుతున్నాను. కావస్ నేచర్ గురించి నీకు బాగా తెలుసు. వాడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అదే చేస్తాడు. వాడికి ఎందుకు మీరు అర్థమయ్యేలా చెప్పడం లేదు? మనకున్నది వాడొక్కడేనండి. ప్లీజ్ కామ్ డౌన్. నా పరిస్థితి అయినా వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు కూడా గిల్టీగానే ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ సారీ, నేను కన్విన్స్ చేయలేను. ప్లీజ్ సార్, రూసీ సార్ వచ్చారు. రమ్మని చెప్పు. హలో మానిక్. హలో రూసీ. ఐ వాంట్ టు టాక్ టు సిల్వియా. అదిగో. So did you meet Kavas? How is doing? Why don't you tell me? He seems to know more about us than we do. I really wish I did. But all I know that he is on suicide mission. And Sylvia, you are the only one who can convince Kavas not to plead guilty. What makes you believe that I would do something like that? Because this is your last chance to tell the truth. Truth is that Prem loved me. And I loved him. I really appreciate your conscience. But don't forget, Sylvia, this is not England. This is not your homeland. He will say this in the court, and you know what then they do? They will rip off your English grace and call you a whore. And trust me, they will. You will say this, and you will stand alone in that witness box. Make it. Mark my words. I completely get your situation. I understand your plight. But you have to realize you are nothing more than a fancy wine in Prem's bar. You created an illusion for yourself and ruined your family. This is your last chance to save the family. Tell them the truth. The truth which they want to hear. I believe you are leaving. Sure I was.
సిల్వియా ఎస్ ప్రేమ్ రాసిన లెటర్స్. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకి ఇది కనిపించకూడదు. మా ఐ వాస్ నా కొడుకుని ఇంటికి తీసుకొనిరా. దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. హీ హ్యాస్ టు డిసైడ్. కౌసే నిర్ణయించుకుంటాడా? నీకొక విషయం అర్థం కాలేదు. వాట్? ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకోరు. డెసిషన్ తీసుకుందామని ఆలోచిస్తారు. బట్ మనమే వాళ్ళు డెసిషన్ తీసుకునేలా చేయాలి. నువ్వే నా కొడుకుని కన్విన్స్ చేయాలి. విషయం తెలుసా? ఫెరోజ్ వాళ్ళ నాన్న గన్తో ఎవరైనా షూట్ చేశారు. హే, నువ్వు ఇంతకు ముందు గన్ చూసావా? గన్ని టచ్ చేసావా? గన్తో షూట్ చేసావా? రేపు స్కూల్ కి నువ్వు గన్ తీసుకొస్తావా? మా నాన్న ఎవరిని చంపలేదు. They are teasing me, asking me about my father. Siddharth, Ram, Akam, just straighten your hands and stand up on the bench. Go. Nana. Firoz? Hey, open the door. Firoz? Oh, Shrika, come. How are you? I'm fine. Come. Yes, come here. How are you? Daddy? మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారా? ఇక్కడ పియానో లేదా? అవును బంగారం, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. ఇక్కడ పియానో కూడా లేదు. అవును, జిమ్మీ ఏడి? He's sleeping. Feroz has a question for you. Hope you can answer him. Nana, did you hurt someone? అవును ఫిరోజ్, I did hurt someone. మీరు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారు? Come here. Come here. అంజనీ, అంజనీ, చెప్పండి మేడం. నా నిద్ర మాత్రం ఎక్కడ పెట్టా? మేడం, రోజు నిద్ర మాత్రలు వేసుకోవడం మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు. నన్ను ఇంకేం చేయమంటావు? నాకు నిద్ర రావడం లేదు, నేనేం చేయను. వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. హలో మిస్ అహూజా, నేను రాముని. మీకు గుడ్ న్యూస్. నా ఇన్ఫార్మర్ నాకు అందించిన సమాచారం ఏంటంటే కావాల్సిన నానవటి హీస్ గోయింగ్ టు ప్లీడ్ గిల్టీ టుమారో. ఓకే. యా. కమాండర్ కావస్ నానావటి, మీరు పట్ట పగలు అందరి ముందు చాలా క్లియర్గా నిజాయితీ గల ఒక మనిషిని షూట్ చేసి హత్య చేశారు. ఈ హత్య ఎందుకు చేశారని
మీరు ఈ న్యాయస్థానానికి చెప్పి తీరాలి. చందు, కాసేపు నువ్వు నోరు మూసుకోరా. మందు కొట్టావు కదా, మూసుకుని పడుకో. చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్పగలరా? నోర్మై, ఈ కేసు మీద నేను చాలా కసిగా ఉన్నాను. కమాండర్ కావస్ నానావటి, మీరు చేసిన ఈ హత్య నేరాన్ని ఒప్పుకుంటున్నారా? బాగా మాట్లాడుతున్నానా? కమాండర్ కావస్ నానావటి, మీరు పట్ట పగలు చాలా తేట తెల్లముగా ఒక నిజాయితీ గల మనిషిని కాల్చి చంపారు. మీరు నీకు ఫోన్ వచ్చింది. ఫోనా? నువ్వెక్కడే ఉండు. త్వరగా రా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చందు త్రివేది స్పీకింగ్. నమస్కారం సార్. అలాగా, ఏమంటున్నారు? ఫోన్ చేసింది ఎవరు? ఏమన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఏదైనా కేసు దొరికిందా? ఏయ్ బుజ్జికొండ, రేపు కవాస్ మామ చేసిన నేరాన్ని ఒప్పుకోబోతున్నాడు. రేపు కేసు క్లోజ్ అయిపోతుంది. దేవుడా, రేపటి నుంచి నేను గొప్పవాణ్ణి అయిపోతాను. రేపు ఈ నాన్నని ఈ బుజ్జికొండే సంతోషంగా ఆహ్వానించాలి. నేను చెప్పేది వినపడుతోందా? కాల్తో తన్నుతున్నాడా? Yeah, I'll just be back. Hey, where's your drink? Get her a drink and get the punch out. Hello. ఏంటి గార్డెన్ లవ్ చేస్తున్నావా? Come on. Vidya, it's too noisy. నేను ఇంటికి వెళ్తాను. Darling, this is heaven. This alcohol here, so much alcohol. మందులో మూలగిపోతావు. ఈ రోజు నేను ఎందుకు డ్రింక్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు? రేపు కావస్ గిల్టీ ప్లీడ్ చేయబోతున్నాడు. So easily. No way. Guilty or not guilty, he doesn't desire. It's the others. The men, Navy, the media, the politics, and, of course, the Parsis. It's them. నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు? Well enough to know that this case is going to be a folklore soon. I plead. I plead not guilty, sir. What just happened in the court? మీరు త్రివేదితో చెప్పింది టు సే దట్ ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కానీ ఆయన ఏం చెప్పారు కోర్టులో? ఇట్ వాస్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాస్డ్ బై ప్రొవొకేషన్ అండ్ యాంగర్. సే సంథింగ్ మిస్టర్ జెట్మలాని. మిస్ అగోజా, ఈ కేస్, ఈ కోర్ట్, ఇక్కడున్న వాళ్ళు మరొక ముఖాన్ని చూపిస్తున్నారు. వాట్ డు యు మీన్? ఈ కేసే ఒక సర్కస్. టికెట్లు వేసుకుని అమ్మచ్చు. రేపటి నుంచి నేను ఈ కేసులో లేను. హీ విల్ ప్లీడ్ గిల్టీ అని మీరు చెప్పారు. You said Kavas Nanavati is an honorable man. How could he change? Kavas Nanavati was an honorable man until he met his lawyers. ఏం చేయాలో మీకు తెలుసుగా.
Yes, Mr. Kandalawala. Got it. Adultery, a fallen hero, infatuated wife, debauchery. Guess we are going to pull the strings here, and the puppets are going to dance in the court. Come on, let's blitz it up. Yes, sir. Do it. Get me a good headline. Sir, okay. No, yes, sir, right now. No. Sir, it's very urgent. Guess we have got the headline. Love or lust? Who was Prem Ahuja? Print it. And make the copies double. Okay, sir. మేడం 2 minutesలో వస్తారని చెప్పండి. రేఖ నేను వచ్చే వరకు ఎవరిని లోపలికి వదలొద్దు. సరే మేడం. హే బేబీ. ఏం డార్లింగ్ ఇలా అయిపోయావు? ఇమాజిన్ మై లవ్, గుడ్ గోస్ డౌన్ స్మోక్. తెల్లదోరలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వి స్టిల్ ప్రిజనర్స్. అ గర్ల్ కాంట్ ఈవెన్ స్మోక్ ఇన్ పీస్. ఎప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుంది? ఎవరికి కావాలి? డామ్స్లను డిస్ట్రెస్ అయ్యి కొంచెం సిగ్గుపడుతున్నట్టు, కొంచెం భయపడుతున్నట్టు బిహేవ్ చేయి, లైఫ్ ఈజీ అయిపోతుంది. Yesterday I bitched a story. Nanavati murder trial. Sylvia Nanavati kallallo. You know what my editor said? Vidya, it's too scandalous. Let's not take sides. But that covers. He's handsome, huh? Handsome? She. వాణ్ణి చూస్తేనే మండుతుంది. నువ్వే చూసుకో. సరే, టెల్ మీ సంథింగ్. నువ్వు సెట్కి లేట్గా వస్తే నువ్వు డైరెక్టర్కి సారీ చెప్పకుండా ఎందుకని శాంతి భూషణ్కి సారీ చెప్తున్నావు? ఎందుకంటే ఆయన హీరో, ఆయన మూవీ ఇది. సో నువ్వు కూడా హీరోయిన్వే. అవును, కానీ హీరో అంటే వేరే లెవెల్ కదా. అలాగా మేడం. శాంతి భూషణ్ సార్ ఏం చేసినా ఎవ్వరూ అడగరు. వాడు లేట్గా వచ్చినా డైలాగ్ సరిగ్గా చెప్పకపోయినా పర్వాలేదు. Nobody says anything to him. But if you change even a single word in the script, then you are the troublemaker. నువ్వు ఉన్నావే, ఎక్కడికి వెళ్ళినా ఈ జెండా ఎత్తద్దు. గాసిప్గా తీసుకో, విప్లవం చేయొద్దు. మేడం, మ్యామ్ శాంతి భూషణ్ సార్ వెయిట్ చేస్తున్నారు. షార్ట్ రెడీగా ఉంది. ఒక 2 నిమిషాల్లో వస్తానని చెప్పండి. సారీ. ఓకే మేడం. సరే, నేను బయలుదేరుతాను. తర్వాత నువ్వు కొంచెం రిలాక్స్గా ఉండు. డాక్టర్ సార్, డెలివరీ ఎప్పుడు? అంతా సక్రమంగా ఉంది కదా? త్రివేది సార్, మీరు ఎందుకని ఇంత టెన్షన్ పడుతున్నారు? మీకు ఏమైనా ఫస్ట్ టైం బిడ్డ పుడుతుందా ఏంటి? ఇప్పుడు మీరు 3వ బిడ్డకి తండ్రి కాబోతున్నారు. శుభాకాంక్షలు చందు గారు. మీరా? ఇంకా డెలివరీ కాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. కూర్చోండి. నేను మీకు చెప్పిన శుభాకాంక్షలు మీ కొత్త పనికి చందు గారు. సరే, మీ కొత్త పని ఎక్కడ? నానావటి ఇంట్లోనా లేక కాల్కండాల ఆఫీస్లోనా? రామ్ సార్, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే కోర్టులో మీరే కదా మార్చి చెప్పారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పకుండా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్నారుగా. చెప్పండి సార్. నేను ఒప్పుకుంటాను, నేను చేసింది తప్పే. కానీ జరిగిన విషయం అసలు మీకేమీ తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ప్రభుత్వ వకీల్ మార్కెట్లో ఎంత ధర పలుకుతున్నారని. త్రివేది సార్, కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. శుభాకాంక్షలు. ఎందుకు ఆగారు? వెళ్ళండి. మీరు మనసులో ఊహించుకున్నది నేను చెప్పగలనని మీకు తెలుసు. మీరు మీ అబ్బాయికి పేరు పెట్టాలని ఆలోచించుకునే ఉంటారు. ఆ పేరు పెట్టకండి. నేను ఒక చక్కటి పేరు చెప్తాను, పెట్టండి. మోసగాడు. సలాం సార్. సలాం మాస్టర్ సార్, ఇది మీకు కాంప్లిమెంటరీ కాపీ. నాకెందుకు కాంప్లిమెంట్? అరే ఫ్రీయే సార్, పెట్టుకోండి.
ప్రేమ్ వాసన వికసించింది. ఎవరి ఈ ప్రేమ్ అగూజా? ఓ మై గాడ్, నువ్వు ఈ న్యూస్ చూసావా? అఫ్ కోర్స్ చూసాను. వాళ్ళందరూ అలాగే ఉంటారు. లవ్ ఒకరితో చేస్తారు, లస్ట్ ఇంకొకరితో చేస్తారు. అన్నయ్య టమాటాలు ఎంత? 1 కిలో 3 పైసలమ్మా. అయ్యో బాబాయ్ 3 పైసలే? రోజు రోజుకి టమాటాల ధర పెరిగిపోతుంది. ఓ పని చేయండి, 100 గ్రాములు ఇవ్వండి. ఈ తెల్లతోలుతో ఉన్న వాళ్ళని అసలు నమ్మకూడదు. ప్రేమ దోమని మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని బుట్టలో వేసుకుంటారు. మీరు తెల్లగానే ఉన్నారుగా, అయితే మిమ్మల్ని నమ్మకూడదా? నేను అలాంటి వాడిని కాను. They have declared Prem Ahuja to be the #1 playboy of the country. ఆ కావస్ నానబట్టి మా అన్నయ్యని చంపేశాడు. ఇప్పుడు తన్ని కాపాడడం కోసం దే ఆర్ స్టాబింగ్ మై బ్రదర్స్ డెడ్ బాడీ. మిస్ అగూజా, మీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ నా దగ్గర సింపతి తప్ప ఇంకో ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఊహించకండి. మిస్టర్ జెట్మలాని ప్లీజ్, ఈ రోజు నేను ఒక తీర్మానంతో వచ్చాను. చందు త్రివేదిని ఈ కేసు నుంచి నేను తీయబోతున్నాను. కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేసే ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. మీకు ఇంకా విషయం అర్థం కాలేదనుకుంటా. మీరు పవర్ఫుల్ పీపుల్తో పోరాడుతున్నారు. ఆ చందు త్రివేదినే వాళ్ళకి అమ్ముడిపోయాడు. మిగతా లాయర్స్ అమ్ముడిపోరని గ్యారంటీ ఏంటి? ఎవరు నన్ను డబ్బుతో కొన్నది? నేను ఇప్పుడు కూడా రామ్ సార్, నేను ఉన్నవాళ్లలోనే చాలా చిన్న లాయర్ని. కానీ నేను డబ్బు కకృతపడి అమ్ముడుపోను. చెప్పాలంటే మీరు చెప్పిన తర్వాతే లాయర్కి కూడా రేట్ కార్డు ఉందని తెలిసింది. మేడం, నాకు సంబంధించినంతవరకు ఇది పెద్ద కేసు. కానీ మీకు తెలియంది లేదు, గవర్నమెంట్ తరపు నుంచి నాకు గొప్పగా ఒరిగేదే ఉంటుంది. ఒక నెలకి కాల్ కండాలా కంటే ఆఫీసు టైపిస్ట్కి వచ్చే జీతమే వస్తుంది. నేను వర్కింగ్ క్లాస్ మల్టీమీడియం. కాల్ కండాలా నా ముందు నిలబడితే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? దేవుడు నా ముందు ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. నాకు రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఫోన్ వస్తోంది. మిస్టర్ చందు త్రివేది, వైసీ దేశ్ముఖ్. నమస్కారం సార్. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపు కమాండర్ నానావటి తను చేసిన తప్పును ఒప్పుకోబోతున్నారు. అలాగా? పావం, అది తప్ప నుంచి ఇంకేం చేయగలరు. ఏదో కోపంలో జరగకూడదు జరిగింది. మీరు పని చేయండి, రేపు కోర్టులో పట్టించుకోకుండా వదిలేయండి, సరేనా? అర్థం కాదు. ఇలా చూడండి త్రివేది, మీరు కోర్టులో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారంటే తప్పకుండా ఉరి శిక్ష పడుతుంది. కొంచెం ఈజీగా ఉన్నారంటే లైఫ్ టైం పడవచ్చు. ఎలా చూసినా మీరు కేసు గెలిచినట్టే. ఏమంటారు? నాకు ఇప్పుడు మీరు చెప్పేది అర్థమవుతుంది సార్. కానీ ఇంకా ఆలోచిస్తారేంటి త్రివేది? మీకున్నట్టే చిన్నపిల్లలు ఆయనకే ఉన్నారు. వయసు అయిన అమ్మా నాన్న ఉన్నారు. ఆయనకి ఏమైనా అయితే ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. కొంచెం కోఆపరేట్ చేయి, అప్పుడే అందరికీ మంచిది. ఫోన్లో ఆయన అలా అనగానే నేను ఒప్పుకున్నాను. నేను చేసిన తప్పును దిద్దుకోవాలనుకుంటున్నాను. నాకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. లేదు, నేనే వినడానికి సిద్ధంగా లేను. ప్లీజ్ లీవ్. కానీ ఆ విషయాన్ని నేను మాత్రమే చెప్పలేదు, తెలుసుకోండి. మీరు కూడా చెప్పారు అతను నేరాన్ని ఒప్పుకుంటాడు అని. సిటీ మొత్తం కూడా కూర్చుంది తను నేరాన్ని ఒప్పుకుంటాడు అని. చెప్పిన వాళ్ళు నన్ను ఒక్కడనే మూర్ఖుని చేయలేదు, తెలుసుకోండి. రామ్ సార్, నేను నా కొడుక్కి ఒక మంచి పేరు పెట్టాను. సత్య. తర్వాత కాయిన్ని నేనే మూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కేసు ఒక సర్కస్లా సాగింది. అందులో రింగ్ మాస్టర్ని నేనే.